దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతిదీ ఆరాధనలో భాగమే. మనం పాటలు పాడినప్పుడు ఆరాధనలో భాగం అది. దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కనికరం కోసం వేడుకోవటం ఆరాధనలో భాగమే. ఆయన పరిశుద్ధ శరీర రక్తములను సమీపించుట కొరకు మనం సిద్ధపడి ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో పాలివారం అవటం కూడా ఆరాధనలో భాగమే. మనం అంటాం కదా ప్రభు బల్లారాధన అని, అందులో కూడా ఆరాధన మెన్షన్ అయి ఉంటుంది. వాటితో పాటే హృదయపూర్వకమైన అర్పణ కూడా దేవుని ఆరాధించే ఆరాధనలో భాగమే. ఆరాధనా పూర్వకంగానే మనం మనకు కలిగిన దాని నుండి దేవుని పనికి తోడ్పాటు అందిస్తాం. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మనం బయట ఎలా ఉన్నామో చూస్తాడు, సన్నిధిలో ఎలా ఉన్నామో కూడా చూస్తాడు. దేవుని ఎదుట మన మనస్సు ఎలాగున్నదో దేవుడు చూస్తాడు. ఆయనకు సమర్పించే ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తాడు. మనం పాడేటప్పుడు హృదయపూర్వకంగా ఆత్మ సంబంధంగా మనం పాడి మైమరచి ఆయనను సన్నుతిస్తున్నామో లేదా ఆయన చూస్తాడు. అందులో ప్రేమ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాడు ఆయన. కొంతమంది దేవుని ప్రేమించి ప్రేమ నిండిన హృదయాలతో దేవుని స్తుతిస్తారు. దేవుని ప్రేమించి స్తుతించే ఆ స్తుతి దేవునికి ఇంపైన సువాసన. ప్రేమించి స్తుతించేది. రెండవది పశ్చాత్తాపడి మారు మనసు పొందేటప్పుడు ఒప్పుకునేటప్పుడు కూడా యాంత్రికంగా మనం ఒప్పుకుంటున్నామా, లేకపోతే మనం వేసిన తప్పటడుగుల విషయంలో నిజంగానే మనం ఫీల్ అవుతున్నామా, నిజంగానే మనం పశ్చాత్తాపడుతున్నామా అనే దాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. మీరు కూర్చోంటారా తల్లి, కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మీ అంతగా నేను చెప్పినప్పుడు మీరు లైన్లోకి వెళ్దురు. కానీ మీరు కూడా వినండి, కూర్చొని మీరు కూడా వినండి. మన దేవుని గురించి రాయబడింది ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయములను లక్ష్యపెట్టే దేవుడు. మనం ఆరాధించేటప్పుడు ఏ మనసుతో ఏ హృదయంతో ఆరాధిస్తున్నామో ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. కొంతమంది నేను ఆరాధన చేస్తున్నప్పుడు చూశాను, కన్నీళ్లతో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. కొంతమంది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తా, కళ్ళు తెరచి అటు ఇటు చూస్తా ఆరాధిస్తున్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ వశులై ప్రభువుని గూర్చి జయం పాడుతున్నారు. రకరకాల స్థితుల్లో ఉన్న వ్యక్తుల్ని చూశాను. అందుకే చెప్తున్నాను, ఆరాధన చేసేటప్పుడైనా, పాడేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, ప్రభు బలను సమీపించేటప్పుడు మనం ఒప్పుకునే దోషాల విషయంలోనైనా ప్రభు మనల్ని గమనిస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన కంటికి ఇక్కడ కనబడనంత మాత్రాన ఆయన లేడు అనుకోవద్దు. 2-3 ఎక్కడ నా నామంలో కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 18:18లో 2-3 కూడితేనే నేను ఉంటానన్న ప్రభు వేలాదిగా మనం ఇక్కడ కూడినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన మధ్యలో ఉంటాడు. ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆయన ఆసీనుడు అనుంది. అభినవ ఇశ్రాయేలుకు మన స్తుతులపై కూడా దేవుడు కూర్చుంటాడు. కనుక దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఇక దేనిని ఎవరిని లక్ష్య పెట్టకూడదు. మన ఏకాగ్రత అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. ఇది మర్చిపోవద్దు. అందులో ఒక మాట ఏం చెప్పాను, దోషములు ఒప్పుకునేటప్పుడు కూడా ఎలాంటి దృష్టితో నువ్వు ఒప్పుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. కొంతమంది ఒక్క మాటలో కలిపి కొట్టేస్తారు, దేవా నా పాపములను క్షమించు, దేవా నా పాపములను క్షమించు అని
ఒక్క మాటతో అన్నీ కొట్టేసేయమని అడుగుతారు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, సామెతల గ్రంథంలో కానీ యోహాను 1లో కానీ 1 యోహానులో కానీ మన పాపములను మనం స్పష్టంగా ఒప్పుకోవాలి. అసలు ఎక్కడ తేడా పడుతున్నామో ఆ స్పృహ మనకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, చేసేయన్నీ చేసి ఒక్క మాటలో కొట్టేయమంటారు. ఇప్పుడు దినమంతట్లో పొరపాట్లు జరిగినాయి. ఆ జరిగిన పొరపాట్లన్నింటినీ ఒక్క మాటతో సాయంత్రానికి ప్రభువా నా పాపములను క్షమించేసేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అంటారు. ఏం పాపాలు చేసావు కుమారుడు అంటే, ఏదో ఒకటి చేసే ఉంటా కదా, క్షమించేసేయి అని చాలా సింపుల్గా తీసుకుంటారు దాన్ని. తప్పు. దేవుని ఎదుట మనం చేసే దేనిలోనైనా స్పష్టత ఉండాలి. స్పష్టత ఉండాలి. నువ్వు నా ముందుకు వస్తావు, శాలేమన్నా నన్ను క్షమించేసేయి అంటావు. అప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటి, నీకు ఏం చేశావు? నీ ఎడల నేను ఏదో ఒకటి చేశా, క్షమించేసేయి అంటే ఏం చేశావు అని అడుగుతానా, అడగనా? పెద్దగా చెప్పండి. పోనీ మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని నన్ను క్షమించండి అన్నాను అనుకో, మీరు అడుగుతారా, అడగరా? అదేందన్న అట్టు అడుగుతున్నావు, ఏం చేసావన్నా అని అడుగుతారా, అడగరా? క్లారిటీ ఏది? నువ్వు ఏం చేశావో నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ రాంగ్ బటన్స్ నొక్కుతున్నావో, ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తున్నావో నీ హృదయంలో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు ప్రోగ్రాం కాదు. ఒక రోజు మొత్తంలో ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావో నీకు తెలియదు. నువ్వు ఎక్కడ నోరు జారావో తెలుసు, ఎక్కడ తప్పుడుగా ఆలోచించావో తెలుసు, ఎక్కడ దురుసుగా ప్రవర్తించావో తెలుసు, ఎక్కడ ప్రలోభించావో తెలుసు, ఎక్కడ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావో నీ మనస్సాక్షికి తెలుసు. తెలిసి మనం నాటకాలు ఆడొద్దు దేవుని ముందు. మన హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను, ఫలానా విషయంలో నేను వీక్ అవుతున్నా దేవా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు, నేను దాని మీద పోరాడుతున్నాను, నాకు జయం ఇవ్వు, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, అది తప్పు, అది నా బలహీనత, నీ ముందు ఒప్పుకుంటున్నాను, నేను దాన్ని అధిగమించాలి, నేను బలపడాలి, దయచేసి నన్ను క్షమించు, నన్ను కనికరించు, ఆ బలహీనత మీద నాకు జయం ప్రసాదించు, నన్ను పరిశుద్ధపరచయ్యా, నాకు ఇష్టం లేదు అలాగ ఉండటం, కనుక దాన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన. నీకు అర్థమైందా? ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించి గ్రహింపు కలిగి ఉన్నావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన. అంటే ఇలా నోరు జారటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది, ఇలా దురాలోచన నేను కలిగి ఉండటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది, అందుకే దాన్ని ఒప్పుకున్నాడు నా ముందు. ఇలా దుందుడుగ్గా ప్రవర్తించటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది, అవతలి వాడి విషయంలో అసూయగా ఆలోచించటం తప్పు అని నా బిడ్డకు అర్థమైంది. ఆ స్పృహ నా బిడ్డకుంది. అందుకే దేవా, ఫలానోడి మీద నాకు ఇలాంటి అసూయతో కూడిన ఆలోచనలు వచ్చినాయి ప్రవ్వా, అది రైట్ కాదు ప్రవ్వా, అలాంటి దరిద్రం నాకు వద్దు ప్రవ్వా, దయచేసి నన్ను క్షమించయ్యా, నేను ఆ పాపాన్ని అసహించుకుంటున్నానయ్యా, ఇదిగో ఇలాంటి వ్యభిచారపు ఆలోచన నాకు వచ్చింది ప్రభువా, ఇలాంటి స్టెప్ నేను వేయబోయాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, మరోసారి అలా జరగకుండా నేను పోరాడుతాను, నాకు బలమీ తండ్రి, ఆ పాపం జోలికి నేను వెళ్లకుండా నాకు నియంత్రించుకోగల ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తిని నాకు ఈ ప్రభువా, ఆత్మను నాకు ఈ ప్రభువా అని నువ్వు దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నప్పుడు దేవునికి అది సంతోషం. ఈ విషయాల్లో నువ్వు క్లియర్గా లేకుండా అంతా ఏదో దేవుడికి మొత్తం కలిసి ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు, దేవా క్షమించేసేయి అంటే ఏం క్షమించాలి? పాపాలు క్షమించేసేయి. ఏం చేశానో నాకే తెలియదు, మొత్తానికి కొట్టేసేయి అని ఒక్క మాటలో దయచేసి అలాగే ఎప్పుడు చేయొద్దు. పొరపాటున నువ్వు అలాగని చేసే పని అయితే మొత్తం అక్కడ రాయబడి ఉంటాయి, బుక్ అవుతావు. మళ్ళీ చెప్తున్నా, నీకు గ్రహింపులో, నీ మనస్సాక్షిలో నీకు గ్రహింపులో ఉన్నవన్నీ యథార్థంగా ఒప్పుకొని
నీ గ్రహింపులో లేనివి ఏవైనా ఉంటే వాటి గురించి అడుగు. నాకు తెలిసినంత వరకు, నా జ్ఞాపకంలో ఉన్నంత వరకు నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఇంకా నాకు తెలియక, నా గ్రహింపులో ఉండి లేక నేను ఎక్కడన్నా తేడా పడితే దయచేసి నన్ను క్షమించయ్యా, ఆ విషయాల్లో కూడా నన్ను మన్నించు. లేదా నా గ్రహింపులోకి తీసుకొనిరా, నా జ్ఞాపకంలోకి తీసుకొనిరా. ఫలానా విషయంలో నువ్వు తేడా పడ్డావు, దాన్ని ఒప్పుకోలేదంటే నా గ్రహింపులోకి తీసుకొనిరా, నాకు గుర్తు చేయి, నేను ఒప్పుకుంటా, దిద్దుకుంటా. నీ బిడ్డగా, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నేను బతకాలని నాకు ఆశ ఉంది. పాపంలో పొరులాడాలన్న ఆలోచన నాకు లేదు. నువ్వు ఏ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అని పిలిచావో ఆ పిలుపుకు తగిన జీవితాన్నే నేను కలిగి ఉండాలని ఆశిస్తున్నా. దయచేసి నాకు కృపనివ్వు. నా బలహీనతల మీద నాకు జయము కలిగినట్లు ఆత్మశక్తిని ప్రసాదించు అన్ను యథార్థంగా దేవుణ్ణి అడుగు. అయితే ఒప్పుకొని, మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చెయ్యును. యోహాను మొదటి పత్రిక 1 అధ్యాయము 7-8 వచనాలు చూసుకోండి. మన పాపములను మనం ఒప్పుకొని నీడల. నాకున్న అలవాటు చెప్పనా? నాకున్న అలవాటు, ఏదైనా నా వల్ల పొరపాటు జరిగితే, నేను మూర్ఖంగా ప్రవర్తిస్తే, పొరపాటుగా నేను ప్రవర్తిస్తే తక్షణమే ఒప్పుకుంటా. అప్పుడే ఒప్పుకుంటా. దేవా, ఈ విషయంలో నేను తప్పుగా ప్రవర్తించాను, ఇది నా మనస్సాక్షి ఖండిస్తుంది, నాలో ఉన్న నీ ఆత్మ ఈ విషయమై దుఃఖపడుతుందని నాకు అర్థమైంది, దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని నేను ఒప్పుకుంటా. తక్షణమే ఒప్పుకొని దాని మీద ఎలాగైనా పోరాడి జయం పొందడానికి నా వంతు తిప్పలు నేను పడతా. నా అలవాటు, ఫస్ట్ నుంచి నా అలవాటు అది. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే దేవుడు మనకి వివేచన అనుగ్రహించి దాని మీద జయం తప్పకుండా మనకిస్తాడు. గెలుస్తాం. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ నియంత్రణ, ఆ నిగ్రహ శక్తి తన ఆత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇది కూడా బైబిల్లోనే ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు, పిరికి బారాల్సిన అవసరం లేదు. నా బతుకంతా ఈ బలహీనతల్లోనే తెల్లారిపోయేటట్టుంది, నా జీవితాంతం ఈ వీక్ పాయింట్స్ ఎలా కంటిన్యూ అయ్యేటట్టు ఉన్నాయి, వీటిని జయించేటట్టు కనపడట్లేదు నేను అని మనం పిరికి బారాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రిక మీరు ఒకసారి తీయగలిగితే ఆ పత్రికలో ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన 2 పత్రిక తీసుకోండి. 1 అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు మనకు, తిమోతికి రాసిన 2 పత్రిక 1 అధ్యాయము 7వ వచనం చూసుకోండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఓకేనా? నువ్వు అడిగితే ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, ఆ ఆత్మను మనకు అనుగ్రహించేశాడంట, ఇచ్చాడంట. అసలు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మలో ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహము గల ప్రభావం ఉంది ఆ ఆత్మలో. ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి పిరికి బారొద్దు. నా బతుకంతా ఓటమే, నేను ఇంకెప్పటికీ గెలవలేను అని నువ్వు అనుకోవద్దు. నువ్వైతే గెలవలేవు, కానీ దేవుడు నీకు అనుగ్రహించిన తన ఆత్మ ద్వారా మనం ఖచ్చితంగా గెలుస్తాం. కొడో చెప్పండి, గట్టి కొట్టాలా, గట్టి కొట్టండి.
ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు కనుక ఆ ఆత్మను బట్టి తప్పకుండా మనం గెలుస్తాం. ఆమేన్. ఒకవేళ మనం గాను ఒప్పుకోకపోతే, ఇప్పుడు కొరింథీ 2 తీయండి, 2 కొరింథీ పత్రిక తీయండి. ఒకవేళ మనం ఒప్పుకొని ఈ విధంగా దేవుని శక్తిని ఆశ్రయించకపోతే, మనం ఒప్పుకొని దిద్దుకోకపోతే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏం జరిగిద్దో అక్కడ చెప్పాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. అదండి సంగతి. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము అంటే సంఘమునకు చెప్తున్నాడు. సంఘమునకు న్యాయపీఠపు తీర్పు ఉంది, దాని ముందు నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు నీవు ఒప్పని ప్రతి తప్పును లెక్క అడుగుతాడు. మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఎందుకు వచ్చిన గొడవ? అవునా? ఇప్పుడు రోడ్డు మీద నడుస్తా వెళ్తున్నాం, సడన్గా బురద మరకబడింది మన మీద, ఆగుతామా? వెంటనే కడిగేసుకుంటామా? తక్షణమే కడిగేసుకొని శుభ్రపరచుకొని మళ్ళీ తెల్ల వస్త్రాన్ని తెలుపు చేసుకోవడానికి ఇష్టపడతాం. ఆ మరకతో అలానే ఉండడానికి ఇష్టపడం. అలాగే నిర్మలమైన మన మనస్సాక్షి, యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన మనస్సాక్షి మనకు ఉంది కనుక, అది తెల్లగా ఉంది కనుక ఏ చిన్న లోపం నీలో జరిగినా చూపిస్తూ ఉంటుంది క్లియర్గా. ఫలానా విషయంలో నువ్వు తేడా పడుతున్నావు అని నీ మనస్సాక్షి నీకు చెప్పింది క్లియర్గా. అప్పుడు నువ్వు వెంటనే, ప్రభువా ఈ విషయమే నన్ను క్షమించు, ఈ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఆన్ ది స్పాట్ ఒప్పుకో. అప్పటిదప్పుడే ఫ్రెష్గా ఉండి ఎప్పటికప్పుడు. అప్పుడు అలాగాని ఎప్పటికప్పుడు నువ్వు ఫ్రెష్గా ఉండగలిగితే, నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుందా? అలా నువ్వు ఎప్పటికప్పుడు దోషాలు ఒప్పుకొని క్లియర్గా ఫ్రెష్గా నువ్వు ఉండగలిగితే, నీ ప్రాణం పోయినా లేకపోతే ఆయన వచ్చినా గొడవే ఉండదు. ఇక హాయిగా వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి. మనం పోయినా లేదా ఆయన వచ్చినా ఏ క్షణాన్ని పిలుస్తాడో తెలియదు కనుక, ఎప్పుడు పిలిచినా ఫ్రెష్గా వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు స్నానం చేసినట్టు, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కున్నట్టు మన క్రియలను ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. లోపాలు ఉంటే విడిచిపెట్టాలి. దేవుని ఎదుట మన బ్రతుకులు ఉన్నాయని మర్చిపోవద్దు. మనం కప్పుకున్నవి, ఒప్పుకోకుండా కప్పుకున్నవి, సమర్థించుకున్నవి, పరిస్థితులను గురించి చెప్పుకున్నవి దేవుడు ఉపేక్షించడు, లెక్క అడుగుతాడు. ఎందుకు ఈ విషయాలు ఎంతసేపు చెప్పాల్సి వచ్చిందంటే ఒక కారణం ఉంది. ఆదాము హవ్వలు పాపం చెయ్యక ముందు ఒకరి క్షేమాన్ని ఒకరు, ఒకరి మేలును ఒకరు కోరుకున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఆదాము హవ్వలు, ఇప్పుడు హవ్వ చూడు పండు తిని అంతటితో ఆగకుండా తీసుకొచ్చి తన భర్తకును ఇచ్చాను. అబ్బా ఎంత ప్రేమ! భర్త క్షేమాన్ని కూడా కోరుకుంది, పోతే ఇద్దరం పోతామని. సరే ఆయన తీసుకొని తిన్నాడు. తినకముందు ఆదాము పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆదాముకు తెలియదా అది తినకూడదని? తెలిసి ఎందుకు తిన్నాడో తెలుసా? ప్రేమ. ఎవరి మీద ప్రేమో తెలుసా? హవ్వ మీద ప్రేమ. అతడు తన భార్యను ప్రేమించాడు. ఈ పిచ్చిది వద్దన్న పని చేసింది, ఇప్పుడు మరణపాత్రురాలవుతుంది. ఆమె చచ్చి నేను బతికుంటా, ఆమె నశించిపోయింది, నేనేమో జీవంతో ఉంటా. దాని చావుకి దాన్ని వదిలేస్తే నేను ఎలా ప్రేమించినట్టు? నాకు దేవుడు మళ్ళీ ఇంకొక స్త్రీని నిర్మించి ఇస్తాడు, కానీ నేను ముందు ప్రేమించినటువంటి ఈమె నశించిపోతుంది కదా. కాబట్టి ఆ పండు నేను కూడా తిన్నాను అనుకో, ఉన్నదే ఇద్దరం చావుకు లోనవుతాం కనుక దేవుడే దీనికి ఏదో ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు తప్ప మమ్మల్ని నాశనం చేయుడు. నేను తినకుండా ఆమె మాత్రం తిని అలా ఉందంటే మాత్రం సచ్చిద్ది. కాబట్టి నేను కూడా తీసుకొని తింటాను, ఎందుకంటే ఆమె నిమిత్తం, ఇద్దరము బ్రతుకు నిమిత్తం, మా ఇద్దరికి ప్రాయశ్చిత్తం దేవుడే సూచించు నిమిత్తం నేను కూడా తీసుకొని తింటానని ఎంత ప్రేమ చూపాడో చూడండి ఆదాము.
అంటే ఆమె మీదకి వచ్చే మరణాన్ని తన మీద కూడా వేసుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా యేసయ్య కూడా సంఘము యొక్క దోషము నిమిత్తము తను మరణం పొందినట్టు. అంటే యేసయ్య ప్రేమ చూపించాడు అప్పుడు ఆదాం. చూపించాడా? డౌట్ లేదుగా. ఎంతమందికి అర్థమైంది? బాగుంది. ఇంత ప్రేమ చూపించి పండు తిన్నాడు కదా. పండు తిన్నాక ఇద్దరిలోకి ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తరువాత వారిలో ఆ పాప స్వభావ కారణంగా మొట్టమొదట కనబడిన లక్షణాలు రెండు. వాటిల్లో మొట్టమొదటిది దేవుని దగ్గర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుని దగ్గర నుండి తప్పించుకొని దాగి ఉండటానికి, కప్పుకోవటానికి, కనబడకుండా చాటు చేసుకోవటానికి ప్రయత్నించటం మొదటిది. రెండోది ఏంటో తెలుసా? వాళ్ళు ఏడదాక్కుంటారు దేవుని కళ్ళను దాటి. దేవుడు కనిపెట్టేశాడు. ఆదామా నీవెక్కడని పిలిచాడు. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. సరే నాయన బయటికి రా. బయటకు వచ్చాడు. నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ పండు తింటివా అడిగాడు దేవుడు. మరి అంతసేటు ప్రేమించి ఆమె నేరాన్ని కూడా నెత్తినేసుకున్న ఈ ఆదాం ప్రేమ ఎటుపోయింది? రెండవ పొరపాటు ఏం కనపడిందో తెలుసా? మొట్టమొదటిది దేవుని దగ్గర కప్పుకోవటం, దాక్కోవటం అయితే, రెండవది ఇతరుల మీద నేరము మోపటం, తన తప్పును తనదిగా ఒప్పుకోకపోవటం. వెంటనే ఏమన్నాడంటే, నాతో ఉండుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఈ పనికి మాలింది తెచ్చి నాకు ఇచ్చిందని చెప్పకనే చెప్పినట్టు. అసలు నేను ఆ చెట్టు జోలికి పోలేదు, ఆ పండ్ల జోలికి పోలేదు, అసలు వాటి జోలికే పోలేదయ్యా. నాకు సంబంధమే లేదు. నాకేమో నాతో తోడు ఉండేదానికి పనికి మాలిన దాన్ని ఇచ్చావు. ఈ పనికి మాలింది చేసింది ఈ కొలువు అంతా. లేకపోతే అసలు నా అంత మంచోడు ఇంకొకడు ఉన్నాడా? దిస్ ఈజ్ సమర్థింపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది ఇది? సమర్థింపు. ఖచ్చితంగా ఈ లక్షణం స్వభావ సిద్ధంగా ఆదాము నుండి మనందరికీ సంప్రాప్తమైంది. అందుకే ఎక్కువ శాతం మనుషుల ముందు మనం తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమర్థింపే చెప్పుకుంటాం. ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంట. ఇలా ఎందుకు చేశావంటే నాదేముంది, అవతల వ్యక్తి అలా చాలా ఇది చేశారు, నేను బెండ్ అయిపోయాను, మరి ఎవడైనా అంతే అంట. ఏ కాడికి కవరింగ్ లేదప్ప యథార్థంగా దేవుని ముందు పోయి నేనే బుద్ధి తక్కువ ఉన్నాయా, నేనే బుద్ధి తక్కువ దాన్ని, నా బుద్ధి గడ్డి తిని పని చేశాను, నా పాపమే, ఇది నా తప్పే, స్వయంకృతాపరాధమే, ఇందులో ఎవరు దోషులు కాదు, ఎవరు నేరస్తులు కాదు, నా తప్పే ప్రభు అని ఒప్పుకునే బుద్ధి గల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకురా అలా కొట్టావా అమ్మాయినంటే, లేకపోతే నాకు ఎదురు చెప్పిద్దా అంటే, ఎదురు చెప్పకపోతే నా అంత ఓర్పు మంతుడు లేడని ఇది బిల్డప్. అరే ఓర్పు బయటపడేది ఎదురు చెప్పినప్పుడే కదా. ఎదురు చెప్పకపోతే నీలో ఓర్పు అనేది ఎక్కడ బయటపడిద్ది? ఆ మనిషి ఎదురు చెప్పాలి, నువ్వు ఓర్చుకోవాలి, అప్పుడు కదా నువ్వు గొప్ప ఓర్పు మంతుడివి. ఆమె ఒక మాటనే నువ్వు లాగి రెండు పీకితివి. ఎందుకు కొట్టావరా అంటే ఆ మనిషే తేడా అంట. ఖచ్చితంగా ఇది లక్షణం, జాతి లక్షణం, మనుష్య జాతి లక్షణం, కవరింగ్. ఈ స్వభావాన్ని బట్టి, ఈ తత్వాన్ని బట్టి మనుషుల ముందే కాదు దేవుని దగ్గరికి పోయి కూడా ఇలాంటి దరిద్రపు వైఖరే చూపిస్తారు. అది మండిద్ది దేవునికి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మీరు బలలో చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు అంతే ఎత్తున్నారు, వేసేవాళ్ళు కూడా అంతే వేస్తున్నారు. ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు, గొంతులో వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు, ద్రాక్షరసం తీసుకున్నట్టు తీసుకుంటున్నారు. నా భయం చెప్పకపోతే నేను బాధ్యత విస్మరించినట్టు. అందుకే నా బాధ్యత కొద్దీ నేను చెప్తున్నా. ప్రభు బలను నువ్వు సమీపింపక మునుపు యథార్థ దృష్టితో నువ్వు విశ్వాసివైనా, సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలువైనా, పరిచారకుడివైనా, పరిచారకురాలువైనా, నువ్వెవరివైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మైండ్ దగ్గర పెట్టుకో.
ఆచారంగా అలవాటుగా ఏముందిలే అన్నట్టు నువ్వు సమీపించొద్దు. గుండెలో భయం ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే అవకాశం అది. సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి, దోషములను ఒప్పుకొని దిద్దుకోవడానికి, నీ బాధ్యత తెలుసుకొని నువ్వు సువార్త ప్రకటించడానికి, నిత్య జీవానికి వారసురాలు కావడానికి, దేవుని అసాధారణమైన శక్తి నీలో పనిచేయడానికి, ఇలా అనేక కారణాలను బట్టి ప్రభు బల్ల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రభు బల్ల కార్యక్రమం ఒక కారణాన్ని బట్టి కాదు, చాలా కారణాలను బట్టి ఏర్పాటు చేయబడింది. అంటే ప్రభు బల్లలో చేయి వేసేవాడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, చేయాలి. కొన్ని మనం చేయాల్సినవి ఉన్నాయి. బల్లకు ముందు, ప్రభు బల్లను సమీపించక ముందు, సమీపించిన తర్వాత మనకు వనగూరే ప్రయోజనాలు గొప్ప ఉన్నాయి అందులో చెయ్యి వేయటం ద్వారా. అయితే యోగ్యముగా చెయ్యి వేయాలి. అర్థమైందా? పైచెపు క్రియలు మానుకోవాలి, దిద్దుబాటు జరగాలి, ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, తిరిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ప్రభు బల్ల దగ్గర జాగ్రత్తగా సిద్ధపడాలి. నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పా, కాసేపు మాట్లాడండి రా నాయన, దైవజనులకు చెప్పా, కాస్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే కట్టా, కొట్టా, తెచ్చా, అందరు లేచి నిలబడండి, అందరు తీసుకోండి, ఇంక ఊరేగండి. నేను మళ్ళీ చెబుతున్నా, దయచేసి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. కొంపలు మునిగిపోయేది ఏముందాడా? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. పిల్లలందరికీ చెప్తూ, సేవకులకు చెప్తున్నా, కాసేపు మాట్లాడు, 10 నిమిషాలు వాళ్ళకి అవగాహన కల్పించండి, కొంచెం గుర్తు చేయండి. లేకపోతే వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. మన బాధ్యత మనం సరిగా నెరవేర్చకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, విశ్వాసులు ఇబ్బంది పడతారు. సిగరెట్లు అమ్మేవాడు కూడా ఏం చెబుతున్నాడు? తాగితే క్యాన్సర్ వచ్చి సస్తామని రాసిపెట్టి బోర్డు మీద, అది బోర్డు, అది ఫోటో పెడతాడు, దాని మీద హెచ్చరిక. వాడు చెడ్డది చేస్తూ కూడా దాని విషయంలో హెచ్చరిక ఇస్తున్నాడు. మనము నిత్య జీవార్థమైనది ఇస్తూ దాని విషయంలో హెచ్చరిక చేయకపోతే ఎంత ప్రమాదం. ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అనే మాట కూడా మాట్లాడాడు. ఎంత డేంజర్ అనుకున్నావు? పిచ్చి పిచ్చిగా చేస్తే. చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు, నిత్య నరకం గ్యారంటీ. చెయ్యి వేస్తే నిత్య జీవం గ్యారంటీ. అయితే చెయ్యి వేసేటప్పుడు యోగ్యముగా చెయ్యి వేయుట. యోగ్యముగా చెయ్యి వేయుట అంటే అందులో మొట్టమొదటిది మనల్ని మనం పరిశీలించుకొనుట, పరీక్షించుకొనుట. మన లోపములను దేవుని ఎదుట, మన పాపములను యథార్థ దృష్టితో ఒప్పుకొనుట. వాస్తవంగా ఏం చెప్తున్నాను, ఎప్పటికప్పుడే మీరు ఒప్పుకొని ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండండి, శుభ్రంగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే, ఈరోజు బల్ల దగ్గర మోకాళ్ళు ఊనినప్పుడు దేవుడు నీ గ్రహింపులోకి తెస్తాడు. ప్రభువా, నాకు తెలిసిన వరకు నేను ఒప్పుకొని దిద్దుకుంటున్నానయ్యా, ఇంకా నేను ఏదన్నా మరిచుంటే ఈవేళ నాకు గుర్తు చేయి ప్రభువా, నేను అన్నీ శుద్ధి చేసుకోవాలి నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పవిత్ర ఆదివారం నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నన్ను కడుగు దేవా, నన్ను శుభ్రపరచు దేవా. ఈ వారం అంతట్లో ఫలానా 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 రోజున ఇలా తప్పు చేశా, ఇలా తేడాబడ్డా, ఇలా తేడాబడ్డా, ఇలా తేడాబడ్డా, ఇదిగో ఇవన్నీ నాకు గుర్తున్నాయి దేవా, ఒప్పుకుంటున్నానయ్యా. మయ్యగదు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా. మా అయ్యా తండ్రి, నన్ను మన్నించని రక్తంతో గడుగు ప్రభువా, నన్ను క్లియర్గా ఉంచు నాయన, తెలుపు చేయి, నన్ను తెల్లటి వస్త్రం వల్ల తెలుపు చేయి దేవా, నన్ను తెలుపు చేయి దేవా, అడుక్కోవాలి దేవుని ముందు. అందుకు విమర్శించుకోవటం, పరీక్షించుకోవటం అంటే ఏంటి బ్రదర్? అదే లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. అలాగాని మనం ఒప్పకపోతే ఏం చేద్దాం? స్వభావ సిద్ధంగా కవరింగులే తప్ప ఒప్పుకోటాలు ఉండవు కదా. అదెందుకు చేశావు, ఇదెందుకు చేశావంటే జనాలకు చెప్పే సమాధానాలే దేవుడి దగ్గరికి కూడా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ప్రభువా, ఆ అమ్మాయి రెచ్చగొడుతుంది తండ్రి, ఆ పనికి మాలిన దాన్ని మార్చునాయన, అందుకే తన్యా ప్రభువా, ఏమనుకోవద్దు. ఆ పనికి మాలినోడు నన్ను రెచ్చగొట్టాడు తండ్రి, అందుకే తిట్టా ప్రభువా. అరే వాడి సంగతి తీసేయి, నువ్వు ఒప్పుకో. అతను తిట్టినా నేను ఓర్చుకోవాల్సి ఉంది కదా ప్రభువా, నీ బిడ్డగా.
క్షమించాల్సిందిగా ప్రభా, సహించాల్సిందిగా, కానీ ఆ సహనాన్ని కోల్పోయి, ఆ ఓర్పును కోల్పోయి, ఆ భరించడాన్ని కోల్పోయి రివర్స్ అయిపోయా. ఇది నా తప్పు, నా బలహీనత, నా యందు దయ ఉంచి నన్ను క్షమించమని దేవుని ఎదుట అలాంటి యథార్థ దృష్టితో ఒప్పుకొనటమే పరిశుద్ధులకు తగింది. మా అత్తయ్య మారాలన్నయ్య ప్రార్థన చేయనుకుంటా వచ్చింది కోడలు. ఏందమ్మంటే రాచి రంపాన పెడుతుంది, టార్చర్ చేస్తుంది, మామూలుగా ఆడుకోవట్లా, నన్ను దుర్మార్గురాలు అయిపోయింది, సైతాన్ మొకంది, రోజు నన్ను పీడించుకు తింటుంది. ఓకే, ఆమె చెప్పాలనుకున్నవన్నీ చెప్పనిచ్చా. సరే ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో అన్నా. కళ్ళు మూసుకుంది, నెత్తి మీద చేపెట్టి యేసు నామములో ఈ బిడ్డకు మారు మనసు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశా. ఎవరికి మారు మనసు? కోడలకా అత్తకా? కోడలు ఏమడిగింది? ఎవరికి మారు మనసు రావాలని చేయమంది? అత్తకి రావాలని చేయమంది. నేను ఎవరికి చేశా? ఆమె అనగానే కళ్ళు తెరిచి నాకెళ్ళి చూసింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే, నిద్రమోహండా, నేను మారు మనసు కోసం ప్రార్థన చేయమంది మా పనికి మాలిన దానికోసం రా, నా కోసం కాదు, నాకేం మారు మనసు పొంది బాగానే తెచ్చా నేను అన్నట్టు ఆమె నాకెళ్ళి చూసింది. అప్పుడు నేను చెప్పా, నాకు నువ్వు ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైంది. ఆమె మారు మనసు కోసం ప్రార్థన చేయమంటే నేను నీ మారు మనసు కోసం ప్రార్థన చేశానని నీకు మండింది కదా అన్న. మౌనంగా చూసింది. భలే గుర్తుపడతావురా అన్నయ్య నువ్వు మాత్రం అని. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పా, నీ మారు మనసు కోసం ఎందుకు ప్రార్థన చేశానంటే, మారు మనసు లేని వాళ్ళు బాధ పెడితే మారు మనసు కలిగిన మనం సహించాలని దేవుని వాక్యం చెప్పింది. అంతేగాని వాళ్ళ మీద రివర్స్ అవ్వాలి, వాళ్ళని శపించాలి, శాపనార్థాలు పెట్టాలి, తిట్టాలి, దూషించాలి అని చెప్పలా. నీ సొంత బంధువురాలు, నీ తల్లి తర్వాత తల్లి లాంటిది అత్త. భర్తను కలిగి ఉన్నావంటే ఆమె జన్మనిచ్చింది. వయస్సు పెద్దది, ఆ బీపీని బట్టో, ఆ షుగర్ను బట్టో, ఏదో ఉన్న ఆవేశాన్ని బట్టి ఏదో జారిందనుకో, అంత మాత్రాన్ని ఓర్చుకోలేనంత చిన్న మనసు నీకుంది. అంటే నీ మనస్సులో ఓర్పు పర్సంటేజ్ పెరగాలి. అంటే మార్పు చెందాల్సింది నువ్వు, సిగ్గుపడాల్సింది నువ్వు. అరే 4 మాటలు పడలేకపోతున్నాను, నా మనసేంది మరీ ఇంత సంకుచితమైపోయింది, ఇంత ఇరుకైపోయింది ఏంది, మరీ ఇంత డెలికేట్గా ఉన్నానేంది, అంత మాత్రం సహనం లేకుండా ఉన్నానేందని సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి. అరే ఒక మాట పడలేకపోయానేంటి, ఇదేంది ఇంత వీక్ అవుతున్నాను, ఒక మాట కూడా పడలేక వెంటనే రియాక్ట్ అవుతున్నానేంటి అని ఆలోచించి పశ్చాత్తాపడి మారు మనసు నువ్వు పొందాలి, సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి, ఓర్పు సహనములలో గ్రోత్ నువ్వు అవ్వాలి, ఎదుగుదల నీలో రావాలి. అందుకే అలా ప్రార్థన చేశా. అంటే ఇక సౌండ్ లేదు, సైలెంట్గా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కవరింగ్లా, సమర్థింపులా, దేవునికి సర్ది చెప్పుకోవడాలా? ఎందుకు ఎగస్టాలు ఎచ్చులు? ఉన్నది ఉన్నట్టు ఆయన ముందుకు పోయా, నేనే ఏమా ఇంకెంత మించి అర్థం కావాలంటే ఇంకేం చెప్పాలి? నేను తెలుగులో చెప్పా, స్పష్టంగా చెప్పా. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎప్పుడైనా అదే మంచిది నాయనా, మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్పా. ఎప్పటికైనా ఇలాంటి మనసే మంచిది. పిల్లల్ని తొందరపడి తిట్టినా, భార్యను తిట్టినా, భర్తను తిట్టినా, ఇతరులను తిట్టినా, లేకపోతే పొరపాటుగా అపార్థం చేసుకున్నా, అసూయపడినా, ఏ దోషము నీలోనికి వచ్చినా గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధాత్మను పొందావు గనుక వెంటనే పరిశుద్ధాత్మ నీకు సంకేతాలు ఇస్తాడు. ఆయన పని అది. మన లోపలే కూర్చుంటాడు, ఎక్కడో కూర్చోడు, వీధిలోనో బజార్లోనో కాదు, నీ లోపల ఉన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో
కండలలో లేదు దైవత, బ్రతుకుబడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవునికి మహిమ. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడున్నాడు? బాప్తీసం పొందనోళ్ళ సంగతి నేను చెప్పట్లా. బాప్తీసం పొందనోళ్ళు ఇంకా తలుపు తెరవలా. తలుపులు వేసుకొని కూర్చున్నారు, గట్టిగా గడ్డేసి తాళం వేసుకొని కూర్చున్నారు, నువ్వు రావద్దు బయటే ఉండని. బాప్తీసం పొందినోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. బాప్తీసం పొందినప్పుడు కడగబడిన ఇంటి వలె నువ్వు శుభ్రపరచబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలోనికి ప్రవేశించి ఇప్పుడు నీలోనే నివాసం ఉంటున్నాడు ఆయన. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివయ్యావు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. బాప్తీసం పొందినోళ్ళతో చెప్తున్నాను నేను, పొందినోళ్ళతో కాదు. పొందినోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు, పాపులుగానే ఉన్నారు, పాపపు మురికిలోనే ఉన్నారు. వాళ్ళు ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, భజన చేసినా బుస్సే. కానుకిచ్చినా కూడా బుస్సే. ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు. దేవుడు అంటాడు, నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అంటాడు. శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే, మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు. అది ఇప్పుడు మన వల్ల కాదులే అంటే అసలు సర్దుకో అంటాడు. సర్దుకో, ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు, ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు. అందుకని బాప్తీసం పొందనోళ్ళకి చెప్పట్లా నేను. బాప్తీసం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా, ఏనాడైతే మారు మనసు పొంది యేసయ్యకు నీ హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి బాప్తీస్మం పొంది పరిశుద్ధపరచబడ్డావో ఆనాడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డావు. దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి అప్పుడు ప్రవేశించాడు. ఆనాడే నీ మనస్సాక్షి కూడా కడగబడి పరిశుద్ధపరచబడింది బిడ్డ. అలా కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి నీ మనస్సాక్షి నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఏ చిన్న తప్పు జరిగినా నీకు సూచిస్తాడు, సంకేతం ఇస్తాడు, సిగ్నల్ ఇస్తాడు. ఏయ్ ఫలానా విషయంలో నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు అనేది నీకే సిగ్నల్ కొడతా ఉంటుంది. ఎంతమందికి ఉంది ఈ స్పర్శ? ఎక్కడన్నా నోరు జారినా, చెయ్యి జారినా, కాలు జారినా, కన్ను జారినా ఏయ్ ఏయ్ తేడా అనే సంకేతం ఎంతమందికి వస్తుందో కొంచెం చేతులు ఎత్తండి అమ్మా. చాలా దేవునికి స్తోత్రాలు. కొంతమంది ఇంకా బాప్తిస్మం పొందకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే తర్వాత వాళ్ళు చేయబోయేది అదే. ఈ మొదటి విషయంలో మారు మనసు పొంది బాప్తిసం పొందక మునుపు అసలు దేవుని సహవాసానికి వచ్చారంటేనే పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ బార్ షాప్లోనో, ఆ సినిమా హాల్లోనో, ఆ రోడ్లమిటో, ఆ బజార్లమిటో అట్లుండేవాళ్ళు. అలా ఉండకుండా వచ్చి దేవుని మందిరంలో ఈ ఒక్కపోతలో, ఏమంటే మీకు ఒక్కపోత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక్కపోత మామూలు లేదు. నీకేదో కాచుకోత పైన తిరుగుతున్నాయి ఫ్యాన్లు, నాకైతే తీవ్రంగా ఉంది ఈడ. అయినా సరే మీరు ఇలాగా ప్రెజర్ పడుతూ ఇబ్బంది పడుతూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చున్నారు? పరిశుద్ధాత్మ నడిపింపులోనే వచ్చారు. ఇక్కడ దాకా పరిశుద్ధాత్మ నడిపింపులో వచ్చారు కదా. ఆ ఒక్కడు కూడా బాప్తీసం దాకేస్తే మీ పాపాలు కూడా కడిగివేయబడతాయి, మీ మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడింది, మీలో కూడా పరిశుద్ధాత్మ చేరతాడు, మీ పేరు కూడా జీవగ్రంథములో రాయబడుతుంది, మీకు కూడా ప్రభు శరీర రక్తాలలో పాలు లభిస్తుంది. మీ పక్కన కూర్చున్న వాళ్ళు బలలో చేయేస్తుంటే నువ్వు కూర్చొని వాళ్ళ మోకాలు చూస్తా, కూర్చున్నావు, నిలబడ్డ వాళ్ళ మోకాలు చూస్తా. ఏంది వాళ్ళకి ఇస్తున్నారు నాకు ఇట్లేదంటే నువ్వు కడగబడలేదు, వాళ్ళు కడగబడ్డారు. వాళ్ళు పాపులే, నువ్వు పాపివే. కాకపోతే వాళ్ళు కడగబడి ఇప్పుడు పరిశుద్ధులు అయ్యారు, నువ్వేమో ఇంకా పాపాల్లోనే ఉన్నావు. ఇంకెంతకాలం ఉంటావో, ఎంతకాలం ఊరేగుతావో నీ ఇష్టం. నేనా బలవంత పెట్టేది ఏం లేదు. పొందితే పొందు, లేకపోతే లేదు.
పరలోకం చేరాలి, నరకం తప్పించుకోవాలి, నిత్య జీవం కావాలి, దేవుని గ్రంథంలో పేరు సంపాదించాలి, యేసయ్య రాజ్యంలో ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి, దేవుని శరీర రక్తాల్లో చెయ్యి వేయాలి అనే ఆశ నీకుంటే ఈరోజు ఆదివారం స్పెషల్ డే, ఈస్టరు, పునరుద్ధాన దినం, అన్నా నేను సిద్ధపడ్డానన్నా, నేను మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది నేను కూడా పరిశుద్ధ బలలో చెయ్యి వేసి దేవుని రాజ్యానికి వారసుని వారసురాల్ని కావాలని నాకు ఉందన్నా అంటే నాకేం ఇబ్బంది లేదు, ఈరోజు కూడా నేను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధం. నువ్వు సిద్ధపడితే ఏడిసావులే పో అంటే సేమ్ డైలాగ్, సేమ్ టు యూ అంటాను నేను కూడా. దేవునికి స్తోత్రం. లేదన్నా నేను దిద్దుకోవాలి, నేను సిద్ధపడ్డానన్నా, నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాలని ఫిక్స్ అయిపోయాను, ఈరోజు నా తండ్రి నీకు ప్రేరణ ఇచ్చి నువ్వు బాప్తిజం ఇస్తే తీసుకోవాలని నేను వచ్చానన్నా, ఇప్పుడు నేను ఆలోచించుకున్న నిర్ణయానికి వచ్చానంటే నీ కుడి చేయొచ్చు, నీకు బాప్తిజం ఇవ్వడానికి ఐఎమ్ రెడీ.